కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. కోర్టుల్లో మొత్తం 17 కేటగిరీల ఉద్యోగులు ఉంటారు. వాటిల్లో 10 కేటగిరీల ఉద్యోగాలకు సంబంధించి ప్రత్యక్ష నియామకం ద్వారా రిక్రూట్ చేసుకుంటారు. ఒక్కో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే రూ. 800 అప్లికేషన్ ఫీజు. ఒకవేళ ఒక అభ్యర్థి మొత్తం 10 కేటగిరీల ఉద్యోగానికి అర్హుడు అయితే అతను 10 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి రూ. 8,000 ఖర్చు పెట్టాలి. ఒక్కో ఉద్యోగానికి రూ. 800 ఎందుకు వసూలు చేస్తున్నారు అని చెప్పి మనం హైకోర్టును సమాచార హక్కు చట్టం ద్వారా అడగడం కూడా జరిగింది. దేశంలో ఏ నియామక సంస్థలు కూడా దట్టు ప్రిలిమ్స్ మెయిన్స్ కండక్ట్ చేసే నియామక సంస్థలు కూడా ఇంతింత ఫీజులు అనేటివి వసూలు చేయవు. ఉదాహరణకు చెప్పాలంటే యూపీఎస్సి, ఐబీపీఎస్, ఎస్ఎస్సి, ఎస్ఎల్పిఆర్బి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎల్ఎల్బి క్వాలిఫికేషన్ ఉన్నోళ్ళు ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటే భవిష్యత్తులో రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా జేసీజే జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు పోటీ పడవచ్చు అంటే టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 మరియు జూనియర్ అసిస్టెంట్ ఈ మూడింటికి మాత్రమే దరఖాస్తు చేసుకుంటే మంచిది. ఎందుకంటే టైపిస్ట్ కేటగిరీ కంటే పై కేటగిరీల ఉద్యోగులు మాత్రమే రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా జూనియర్ సివిల్ జడ్జి పరీక్షకు రాయడానికి అర్హులవుతారు. వీళ్ళ వయోపరిమితి 48 సంవత్సరాల వరకు ఉంటుంది. ఒకవేళ ఫీల్డ్ అసిస్టెంట్కి దరఖాస్తు చేసుకొని ఆ ఉద్యోగం వచ్చినా కూడా మీరు జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్ రాసుకునేదానికి ఉండదు. ఫీల్డ్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్కి ప్రమోట్ అయిన తర్వాత మాత్రమే రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా ఎగ్జామ్ రాయడానికి అనుమతి వస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్ నుండి సీనియర్ అసిస్టెంట్ కావడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ప్రొబేషన్ డిక్లేర్ కావడానికి మళ్ళీ 2 సంవత్సరాలు. అంటే ఒక ఫీల్డ్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ అయ్యి అక్కడ ప్రొబేషన్ డిక్లేర్ అయ్యి తర్వాత రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా ఎగ్జామ్ రాయడానికి దాదాపు 12 సంవత్సరాల పైనే పడుతుంది. కానీ రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ ద్వారా జడ్జి ఎగ్జామ్ రాయడానికి వయోపరిమితి 48 సంవత్సరాలు మాత్రమే. కోర్టు ఉద్యోగాలకు సంబంధించి సిలబస్ జనరల్ నాలెడ్జ్ మరియు జనరల్ ఇంగ్లీష్ ఒక్కొక్క పార్ట్కి 40 మార్కులు, మొత్తం 80 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. కొంతమందికి 20 మార్కులు కేటాయింపు చేయొచ్చు అని చెప్పి నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. ఆ 20 మార్కులకి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, డైలీ వేజెస్, మసాల్చి వీళ్ళందరూ కోర్టులకు సంబంధించే ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి 6 నెలల సర్వీస్ కాలానికి 1 మార్కు కేటాయించడం జరుగుతుంది. అంటే 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే వాళ్లకు 20 మార్కులు కేటాయిస్తారు. వాచ్మెన్లని డైలీ వేజెస్ కింద తీసుకుంటారు. మసాల్జీ అంటే జడ్జిల ఇళ్లలో వంట పని చేసేవాళ్ళు. వీళ్ళే కాకుండా కోర్టుల్లో జూనియర్ అసిస్టెంట్, అటెండరు ఇలాంటి వాళ్ళు అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ రూపంలో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. వీళ్ళందరికీ ప్రతి 6 నెలల సర్వీస్ కాలానికి 1 మార్కు కలుపుతారనమాట. అట్లా గరిష్టంగా 20 మార్కులు కలుపుతారు. అంటే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటే ఎగ్జాము 80 మార్కులకి, సమయము 90 నిమిషాలు. మొత్తం ఎగ్జామ్ ఆన్లైన్లో జరుగుతుంది. ఎక్కువ మంది దరఖాస్తు చేసుకుంటే షిఫ్ట్ల వారీగా ఎగ్జామ్ పెడతారు, లేదంటే ఒకే రోజే ఎగ్జామ్ కంప్లీట్ చేస్తారు. 2022లో నేను జూనియర్ అసిస్టెంట్ రాసినప్పుడు నాకు వచ్చిన మార్కులు 80కి 62.39, ఎగ్జామినర్కి 80కి 61.77 మార్కులు. వీడియో స్టార్టింగ్లోనే వాటిని నేను డిస్ప్లే చేశాను. నాకు ఎటువంటి ఉద్యోగం అయితే రాలేదు.